ప్రతిరోజు చాలా ఉపయోగపడే మనకు ఒక ఐటమ్ అండి తెప్పించాను. ఆ అన్బాక్సింగ్ చూద్దాము. అది హోమ్ రన్ కంపెనీ బీపీ మిషన్ అండి. దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము. దీన్ని అమెజాన్ నుంచి తెప్పించాను. రీసెంట్ సేల్లో చూద్దాం. ప్రధానంగా మనకి ఇందులో బాక్స్ ఇది ఉంటుంది. హోమ్రాన్ 7361T మోడల్ అండి. హై ఎండ్ మోడల్ ఇది. దీంట్లో ప్రతి ఒక్క ఫీచర్ ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ ఇది. దీంతో పాటు మనకు బిల్ ఇన్వాయిస్ వచ్చేయండి. ఇన్వాయిస్ బాక్స్ అండి. లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. బాక్స్ అవుటర్ సైడ్ ఈ విధంగా ఉందండి. దీంట్లో ప్రధానంగా మనకు ఇక్కడ మోడల్ నేమ్ ఉంది. హోమ్రాన్ ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి HEM 7361T. ఓకే, ఇది లోపల పార్ట్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు ఒక స్టోరేజ్ కేస్ కూడా వచ్చిందని చూపిస్తున్నారు. ఇక్కడ స్టోరేజ్ కేస్ అంటే ఈ బీపీ మిషన్ లోపల ఎట్లా మనం తీసుకెళ్ళడానికి క్యారీ కేస్ అన్నమాట. దీంట్లో ప్రధానంగా ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనకు బ్లూటూత్ సపోర్ట్ చేస్తుందండి. అంటే ఒక హోమ్రాన్ కనెక్ట్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటుంటే దీనికి మనము ఈ బీపీ మిషన్ కొను మన మొబైల్కి పేరింగ్ చేసుకొని ఈ రీడింగ్స్ అని మన మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నది ఇంటెలివ్ ర్యాప్ టెక్నాలజీ. ఇంటెలివ్ ర్యాప్ అంటే మనకి ఈ కఫ్ ఉంది కదండి. ఈ కఫ్ కొంచెం మోస్ట్లీ అడ్వాన్స్డ్ కఫ్ అన్నమాట. ఎర్రర్స్ లేకుండా ఈ ఉండడం కోసం ఈ కఫ్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్. ఇది ప్రధానంగా ఈ టెక్నాలజీ అనేది హోమ్రాన్ వాళ్ళకే ఆ బ్రాండ్లోనే ఉంటుందండి. హోమ్రాన్ బ్రాండ్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీనివల్ల యాక్యురేట్ రీడింగ్స్ అనేది వస్తాయి. వీళ్ళు మెయిన్గా ఏం చెప్తున్నారంటే వీళ్ళు క్లినికల్లీ వెరిఫైడ్, ఈ ట్రయల్స్ ద్వారా వెరిఫై చేశాము ఈ హోమ్రాన్ కంపెనీలో ఉన్నటువంటి బీపీ మెషిన్స్. కానీ క్లినికల్ డాక్టర్లు అప్రూవ్ చేసినటువంటి బీపీ మెషిన్స్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇందులో డ్యూయల్ యూజర్స్ అండి. అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన డేటా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళ కాంచి ఎవరైనా ఇంకా ఇద్దరు పర్సన్స్ మనము డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇట్లా బీపీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది కదా. దానికోసం అనేసి డ్యూయల్ యూజర్ ఇచ్చాడు. 100 మెమరీ అంటే ఈచ్ పర్సన్కి ఇట్లా మనం తీసినట్టు 100 మెమరీ దాకా వీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ 100 రీడింగ్స్ వరకు మనకి ఇందులో విత్ డేట్తో సహా సేవ్ అయిపోతాయి అన్నట్టు. ఇక చూపండి, క్లినికల్లీ వాలిడేటెడ్ ఇచ్చాడు. క్లినికల్లీ వాలిడేటెడ్ అని చెప్పాడు ఇక్కడ. ఇంకొకటి మెయిన్ ప్రధానమైన ఫీచర్ అండి ఇది. ఈ హోమ్రాన్ కంపెనీలో కూడా మామూలు నార్మల్ 2000-2500 రేంజ్లో ఈ ఫీచర్ మనకు దొరకదు. ఇది మెయిన్ ప్రధానమైన ఫీచర్ అండి. అఫిబ్ ఇండికేటర్ అంటే బ్లడ్ హార్ట్ బీట్లో కనుక ఏదో ఇర్రెగ్యులర్ బీట్స్ కనుక హృదయ స్పందనలో ఒక లయ ప్రకారం లేకుండా వేరు అంటే తేడా వచ్చినట్లయితే మనకు అది కొంచెము డౌట్ఫుల్, అంటే క్రిటికల్, అంటే కొంచెము ఎమర్జెన్సీ అన్నమాట. ఏదో మనకు హార్ట్లో సంథింగ్ ఒక ప్రాబ్లం ఉన్నమాట అన్నట్టు. అది మనకు డాక్టర్లు ఈసీజీ తీస్తే ఆ ఈసీజీలో కనబడుతుంది. సో అటువంటి ఇర్రెగ్యులర్ రిథమ్ అనేది మనకు దీంట్లో చూపిస్తుంది. సో ఒకవేళ ఇర్రెగ్యులర్ రీడింగ్ కనుక మనకి ఇందులో రిథమ్ అనేది కనిపిస్తే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి తగిన చెకప్లు చేసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి ఫీచర్ని ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా కొద్దిగా ఇబ్బంది అనిపించే వాళ్ళకి మాత్రం దీనిలో చెక్ చేసుకుంటే ఒకవేళ ఈ రీడింగ్ కనుక వచ్చినట్లయితే మనం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ సంప్రదించి దానికి సంబంధించిన టెస్ట్లను చేసుకోవాలి. లైక్ 2D ఎకో కానీ దీని ఫర్దర్ టెస్ట్లు ఉంటాయి కానీ అటువంటి టెస్ట్లను చేయించుకుంటే మనకు మంచిది అన్నట్టు. ఫర్దర్గా మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు పైన చూసినట్లయితే ఇక్కడ మనకు 2+1 3 years వారంటీ ఇచ్చారండి. ప్రధానంగా మనకు ఇక్కడ సైట్లో మెన్షన్ చేసినట్టు 3 years వారంటీ ఇచ్చాడు. నేను ఇంక ఎక్స్ట్రా ఒక 300 పే చేసి ఎక్స్ట్రా 1 year వారంటీ తీసుకున్నాను. అది అదనంగా అంటే ప్లస్ నాకు ఇప్పుడు వచ్చింది 3+1 మొత్తం కంప్లీట్ 4 years వారంటీ నేను తీసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా అడ్వాన్స్ కదా, కొంచెం హయ్యర్ మోడల్ కాబట్టి ఎక్కువ రోజులు వారంటీ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను తీసుకున్నానండి. ఇక ఇంకో సైట్ చూసినట్లయితే ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడండి మొత్తం ఇక్కడ మనకు అటు సైడ్ కనిపించిన
ఆ వైపు కనిపించిన ఫీచర్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్లడ్ ప్రెషర్ ఇచ్చాడు, ఈ రీడింగ్ ఎంతవరకు వస్తుందని, సిస్టాలిక్ ఎంత, డయాస్టాలిక్ ఎంత అని రీడింగ్ ఇచ్చారు. దీనికి మనకు ప్రధానంగా 4 AA బ్యాటరీస్ మనము వేయాల్సి ఉంటుంది ఇందులో. దీంతో పాటు ఇచ్చారని చెప్తున్నారు. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది బ్యాటరీతో పాటు మనకు ఛార్జర్తో కూడా, అంటే అడాప్టర్తో కూడా రన్ అవుతుందండి. ఇది ఒక మనకు బాగా కలిసి వచ్చే విషయం ఏంటంటే ఛార్జ్ సెల్స్ బ్యాటరీస్ కానీ రెగ్యులర్ వాడుతూ ఉంటారంటే మనకు చాలా అది కొద్దిగా కాస్ట్తో కూడుకున్నటువంటి పని. ఇది అడాప్టర్ ఒక 300-350లో ఒక అడాప్టర్ మనకు దొరుకుతుంది, 6 వాట్స్ అడాప్టర్ ఉన్నట్లయితే మనకు ఈ బ్యాటరీస్ అవసరం లేకుండా అడాప్టర్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మనము ఏసీ పవర్కి డీసీగా మార్చుకొని డైరెక్ట్ దాంతో మనం రన్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అనమాట. అట్లయితే ఒక మంచి ఫీచర్ దీనిలో ఇచ్చాడు. దీనిలో ప్యాకేజ్ కంటెంట్స్ ఏం చెప్పాడండి, మానిటర్ అని చెప్పాడు. మానిటర్ ఇంటెల్ ఆఫ్ కఫ్ చెప్పాడు. కఫ్ ఒకటి ఇస్తున్నాడట, స్టోరేజ్ కేస్ ఇస్తున్నాడు, 4 బ్యాటరీస్ ఇస్తున్నాడు, మళ్ళీ ఒక మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అని చెప్పాడు. ఒకసారి మిగతా వైపు చూద్దామంటే దీనిలో ఫీచర్స్ ఇవన్నీ ప్రధానంగా దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ దాని గురించి డిస్క్రిప్షన్ ఈ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఓకే అండి, ఈ సైడ్ పై వైపు సంబంధించి కఫ్ ఏ విధంగా కట్టుకోవాలి మన చేతికి అని చెప్పేసి ఇచ్చాడు. బాటమ్ ఏం లేదు. ఒకసారి మనము ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. లోపల ప్యాకేజ్ ఇచ్చినాను, క్యారీ కేస్ వచ్చింది. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇవి మనకు లోపల బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అండి. క్యారీ కేసు, కఫ్, బీపీ ఆపరేటర్ మిషన్, మనకు 4 AA బ్యాటరీస్ అనే వాళ్ళు డ్యూరసెల్ కంపెనీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. దీని ఒక ఫిజికల్ ఓవర్వ్యూ మనం చూసినట్లయితే ఇటు లెఫ్ట్ సైడు మనకు కఫ్ ఇన్సర్ట్ చేసే ఒకటి ఇది మనకు ప్లేస్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, పై వైపు మనకి ఇక్కడ చూసినట్లయితే ఓమ్రాన్ అనే బ్రాండింగ్ కనబడుతుంది. ఇక్కడ కింద ఇంటెలిసెన్స్ అని చెప్పేసి మనకు నేమ్ కనబడుతుంది, లోగో. మళ్ళీ ఇటు రైట్ సైడ్కి వచ్చేసి మనకు పైన ఇది మెమరీ అండ్ మెమరీ బటను, ఇది బ్రైట్నెస్ కంట్రోలింగ్ బటను. నెక్స్ట్ ప్రీవియస్లీ నెక్స్ట్ ఇది తీసుకొని ఇది ఆన్ ఆఫ్ అండి, స్టార్ట్ బటను. ఇది పర్సన్ స్విచ్ చేసుకోవచ్చు అండి, స్విచ్చింగ్ పర్సన్ 1 పర్సన్ 2 స్విచ్ బటన్ ఇచ్చాడు. ఇట్లా పై వైపు చూసినట్లయితే మనకు ఇక్కడ బ్లూటూత్ బటన్ ఇచ్చారు పై వైపున. రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ డీసీ ఇన్పుట్ అండి, 6 volts డీసీ ఇన్పుట్. ఇది మనము ఈ బ్యాటరీస్ తోటి నడిపించుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర బ్యాటరీస్ అయిపోయినట్లయితే మనకు అడాప్టర్ ఉంటుందండి, అడాప్టర్ పెట్టి కూడా మనము నడిపించుకోవచ్చు. దీనికోసం ఒక 6 watts అడాప్టర్ కూడా నేను సపరేట్గా పర్చేజ్ చేశాను, చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఇది ఈ బ్యాటరీస్ వేసుకునేటువంటి స్లాట్ అండి. ఇది ఓపెన్ చూసినట్లయితే ఈ విధంగా 4 బ్యాటరీస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 1.5 volts బ్యాటరీస్, AA బ్యాటరీస్. అయితే ఈ బ్యాటరీస్తో పాటు అడాప్టర్ కూడా నేను తెప్పించానండి, 6 volts అడాప్టరు. మనకు బ్యాటరీతో అవసరం లేకుండా మనం డైరెక్ట్ ఈ అడాప్టర్ దీనికి కనెక్ట్ చేసి పవర్ ప్లగ్లో సాకెట్లో మనము కనెక్ట్ చేసి దీన్ని పవర్తో నడిపించుకోవచ్చు. లోపల ఈ విధంగా ఉంటుందండి. 2 మనకి యాక్చువల్గా USB టైపు, మైక్రో USB టైపు కానీ USB Type-C టైప్ ఇస్తే బాగుండేది, కానీ ఇటువంటి మనకు ఇచ్చారు కాబట్టి సర్లే దీంతో కూడా మనం పని వర్క్ అయితే మనం చేస్తుంది కాబట్టి తీసుకున్నాను. ఈ టైప్ తీసుకున్నాను నేను అడాప్టర్. మనకి ఇచ్చిన కూడా ఈ టైప్ అండి, ఇది కన్వెన్షనల్ ఓల్డ్ టైప్. ఇది పిన్ సాకెట్ 6 volts సంబంధించింది. డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉండదండి. నార్మల్గా మనకు 2000కి వచ్చే ఈ బీపీ మిషన్లో దీంట్లో హాఫ్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది డిస్ప్లే. దీనికి డబల్ ఉంది డిస్ప్లే. ఇది మీకు వీడియోలో కనబడుతుంది క్లియర్గా, డబుల్ డిస్ప్లే ఉంటుంది. చాలా క్లియర్ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ స్క్రీన్పై పట్టే విధంగా ఇవ్వడం జరిగింది. ఈ కఫ్ కూడా సిలిండ్రికల్గా ఇచ్చాడండి. ఆల్రెడీ ఇది సిలిండ్రికల్ షేప్లో ఉంది, మనం హ్యాండ్ ఇన్సర్ట్ చేయడమే. సో మనకి ఇక్కడ
ఈ షేప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఈ కఫ్ అనేది మనము ఆర్మ్కి చుట్టుకునేటప్పుడు కొంచెం లూజ్ కానీ టైట్ కానీ చుట్టుకొని ఎర్రర్స్ రీడింగ్స్ రాకుండా ఉండడం కోసం ఈ డిజైన్ వీళ్ళు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ కఫ్ సైజ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేశారండి. 22 నుంచి 42 సెంటీమీటర్స్ వరకు లెంత్ ఉంటుందని చెప్పారు. నార్మల్ మోడల్స్లో తక్కువ కాస్ట్ ఉన్న మోడల్స్లో మాత్రం 22 నుంచి 32 వరకు సెంటీమీటర్